హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతని కుందలకు, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి చెందును. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండేదని. మంచు మన దేవునికి సాదృశ్యంగా ఉంది. మంచు చెట్టు మీద కురుస్తున్నట్లుగా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు మానవునితో సహవాసం చేయాలని, మనతో స్నేహం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడు బారిన ఫలించకపోయినా, అభివృద్ధిలోనికి రాకపోయినా, ఆత్మీయత లేకపోయినా, ఫలములు లేకపోయినా, చిగురు లేకపోయినా, నీ జీవితం మోడుబారి మసకబారిపోయినా, యేసు క్రీస్తు నీతో స్నేహం చేసి చెట్టుకు మంచు ఉన్నట్లు నీతో స్నేహం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు యేసు క్రీస్తు వైపుకు తిరిగితే నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. ఫలింపు లేని జీవితాన్ని ఫలించేటట్టుగా, అభివృద్ధి లేని జీవితాన్ని అభివృద్ధి పరిచేటట్టుగా ఆయన చేయగలడు. తామర పుష్పము కొలనులో పెరుగుతుంది. దానికి నీరు పోసేవాళ్ళు ఉండరు, విత్తనం వేసేవాడు ఉండడు, మందు వేసేవాడు ఉండడు. కానీ ఆ కొలనులో అది పుట్టి పైకి వచ్చినప్పుడు దాని అందము వేరు, దాని స్థితిగతి వేరు. ఇది నీ లోకమనే, ఈ లోకములో యేసు క్రీస్తు వైపుకు నీవు ఎవరైతే చూస్తారో, ఎవరైతే వారి హృదయంలో క్రీస్తుని అంగీకరిస్తారో, జీవజల నది అయిన యేసు క్రీస్తుని ఎవరైతే నాటపడతారో వారిని దేవుడు అభివృద్ధి పరచాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో నీవు అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? యేసు క్రీస్తులో నువ్వు నాటపడితే, యేసు క్రీస్తు జీవజల నది అయిన ఆయనను నీ హృదయంలో నువ్వు అంగీకరించి ఆయనలో నువ్వు నాటబడితే తామర పుష్పము వృద్ధి చెందినట్లు దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. నీ జీవితం అభివృద్ధి లేదా? విసికి వేసారిపోయావా? ఎందులోనూ ఫలించట్లేదా? యేసుక్రీస్తు నిన్ను అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే దేవుడు నిన్ను రక్షించి అభివృద్ధిలోనికి తెస్తాడు. దేవుడి మాటలు విని నిన్ను దీవించును గాక. ఆమేన్.